హాయ్ స్టూడెంట్స్, మనకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హార్టికల్చర్స్ కోసం బీఎస్సీ హార్టికల్చర్ యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే చూడండి, హార్టికల్చర్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 29th జూలై నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 18th ఆగస్ట్ వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారనమాట. ఈ డీటెయిల్స్ లోపలికి వెళ్ళినట్లయితే మనకు బీఎస్సీ హార్టికల్చర్ అంటే బోత్ బీఎస్సీ హార్టికల్చర్ బీఎస్సీ ఫారెస్ట్రీకి రెండింటికి కూడా నోటిఫికేషన్ అనమాట. బీఎస్సీ హార్టికల్చర్ కి సంబంధించి మనకు 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి. అంటే ఇవన్నీ కూడా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్సే. ఒకటి వచ్చేసి తాడేపల్లిగూడెంలో ఉంది, ఇంకోటి వచ్చేసి కోడూరు మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉంది, ఇంకొకటి వచ్చేసి పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ లో ఉంది, ఇంకొకటి వచ్చేసి కందుకూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంది అనమాట. నెక్స్ట్ పులివెందుల వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్స్. మళ్ళీ అఫిలియేటెడ్ కాలేజెస్ మనకు 3 ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉన్నాయి, అఫిలియేట్ కాలేజెస్ 3 ఉన్నాయి. ఒకటి వచ్చి శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, ఇది మనకు అనంతపురంలో ఉందన్నమాట. నెక్స్ట్ కదిరిబాబురావు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, ఇది వచ్చేసి మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, ఇది వచ్చేసి కూడా మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ 3 కూడా అఫిలియేట్ కాలేజెస్. ఇవన్నీ కూడా మనకు బీఎస్సీ హార్టికల్చర్ సంబంధించినటువంటి కాలేజెస్. నెక్స్ట్ బీఎస్సీ ఆఫ్ ఫారెస్ట్రీకి సంబంధించిన కాలేజ్ మనం చూసినట్లయితే ఒకే ఒక కాలేజ్ ఉందండి, అదే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్. ఇది తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరిలో ఉందన్నమాట. ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చూసినట్లయితే బీఎస్సీ హార్టికల్చర్ సంబంధించి మనకు 360 సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్నాయండి. ప్లస్ పేమెంట్ సీట్స్ వచ్చేసి మనకు 13 ఉన్నాయి. 126 సీట్స్ వచ్చేసి అఫిలియేట్ కాలేజెస్ లో కన్వీనర్ కోట, అంటే మనకు గవర్నమెంట్ సీట్స్ అనమాట. కాకపోతే ఫీజ్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో టోటల్ 360 + 13 + 126 సీట్స్ అయితే మనకు హార్టికల్చర్ లో ఉన్నాయన్నమాట. అదే ఫారెస్ట్రీలో మనం తీసుకున్నట్లయితే 60 సీట్స్ అనేవి ఉన్నాయి. ఫారెస్ట్రీకి ఒకే ఒక కాలేజ్ ఉంది బీఎస్సీ ఫారెస్ట్రీకి. అందులో మనకు ఉండేటువంటి సీట్స్ ఉన్నాయంటే 60 సీట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన 10% రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది అనమాట. క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ యొక్క క్రైటీరియా మేజర్ గా ఏపీ సెట్ యొక్క రిజల్ట్స్ ని బట్టి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ జరిగింది కదండి, దాని యొక్క ర్యాంక్ ని బట్టి క్రైటీరియా అనేది సెలక్షన్ జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ఇంటర్మీడియట్ లో బైపీసీ కానీ ఎంబైపీసీ కానీ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ లో కొద్దిగా వేరియేషన్, రిలాక్సేషన్ అనేది ఉందండి. జనరల్ కేటగిరీకి అయితే మనకు ఏజ్ లిమిట్ 17 ఇయర్స్ ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ లోపల ఉండాలి. అంటే 2004 జనవరి తర్వాత పుట్టిండాలి. 31 డిసెంబర్ 2008 కంటే ముందే ఉండాలి వాళ్ళ యొక్క బర్త్ అనమాట. ఎస్సీ క్యాండిడేట్ కి అయితే మినిమం ఏజ్ లిమిట్ 17 ఇయర్స్, మాక్సిమం అప్పర్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ జనవరి 2001 ముందు ఎప్పుడైనా పుట్టచ్చు, కాకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్టర్ 2008 ఉండకూడదు, 31 డిసెంబర్ 2008 తర్వాత ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కి అయితే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. వాళ్ళకి మినిమం వచ్చేసి 17 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే వాళ్ళు జనవరి 1999 తర్వాత పుట్టిండాలి, బట్ బిఫోర్ డిసెంబర్ 31, 2008 లోపల పుట్టిండాలి అనమాట. ఇది అంటే క్యాస్ట్ వైజ్ గా వాళ్ళకు ఏజ్ లో కూడా రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మర్స్ కోటా కూడా ఉందన్నమాట. అంటే ఫార్మర్స్ కోటాలో మనకు 1 acre ల్యాండ్ ఉందా లేదా అనే దాన్ని బట్టి Farm 1, Farm 2 అనేసి డివైడ్ చేస్తాం కదా. ఆ ఫార్మర్స్ రిజర్వేషన్ కూడా 40% ఆఫ్ ద సీట్స్ వాళ్ళకి ఫార్మర్ కోటా కింద అలొకేట్ చేస్తారనమాట. రిజర్వేషన్ లో సీట్స్ ఎలా అలొకేట్ చేస్తారు? ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 50% ఆఫ్ ద సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారండి. బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 1%. ఎస్సీలో మనకు కేటగిరైజేషన్ జరిగింది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేసి. 1 గ్రేడ్ కి వచ్చేసి 1%, 2 గ్రేడ్ కి వచ్చి 6.5, 3rd గ్రేడ్ కి వచ్చి మనకు 7.5 అనేది ఉంది. ఎస్టీకి అయితే 6% రిజర్వేషన్ అనేది ఇక్కడ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి అదర్ రిజర్వేషన్స్ 9%, అదే క్యాప్ డిఫెన్స్ క్యాప్ అయితే వాళ్ళకు 2%, నేషనల్ క్యాడర్ కార్పొరేట్ ఎన్సీసీ అయితే 1%, ఫిజికలీ ఛాలెంజ్ అయితే 5%, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనకు 0.5%, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో 0.5% రిజర్వేషన్ అనేది వాళ్ళు అలొకేట్ చేశారనమాట. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ స్టూడెంట్స్ కి అయితే, అంటే జనరల్ కేటగిరీలో ఉండేటువంటి స్టూడెంట్స్ కి అయితే వీళ్ళు 1200 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. యాజ్ వెల్ as ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ కి అయితే వీళ్ళు 600 రూపీస్. ఇక్కడ జనరల్ అంటే ఓసీ యాజ్ వెల్ as ఓబీసీ స్టూడెంట్స్ ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరికి కలిపి 1200 రూపీస్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ కి అయితే మనకు 600 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలన్నమాట. ఒకవేళ లాస్ట్ డేట్ తర్వాత మనము చేసుకోవాలి అనుకున్నట్లయితే 3 days వరకు లాస్ట్ డేట్ తర్వాత మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దానికి లేట్ ఫీజ్ అనేది ఉంటుంది. అదైతే జనరల్ కేటగిరీ పీపుల్ కి అయితే 2400 ఉంటుంది లేట్ ఫీజ్ తో కలిపి. అదే ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కి అయితే 1200 రూపీస్ అవుతుంది.
సో మనకు హార్టికల్చర్కి యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్రీకి మనము బేసిక్గా ఫీజ్ స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మనకు 63,000 రూపీస్ 803 రూపీస్ అవుతుందండి హార్టికల్చర్. ఫారెస్ట్రీకి అయితే 63,000 రూపీస్ 803 అవుతుంది. అదే సో ఇది ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజుతో కలిపండి. ఆ విషయం మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు పర్ యానం అనేది. సో అదే పేమెంట్ సీట్స్కి అయితే మనకు 1,69,568 రూపీస్ అవుతుంది మేనేజ్మెంట్ కోటా సీట్స్కి అయితే. ఇక్కడ మనకు అఫిలియేటెడ్ కాలేజెస్లో ఇప్పుడు నేను ఇందాక మనం డిస్కస్ చేసింది గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్. అఫిలియేటెడ్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ మనము డిఫరెంట్ కాలేజెస్లో అంటే 3 ఉన్నాయి కదా, 3లోనూ డిఫరెంట్ ఉందండి. కన్వీనర్ కోటాకి అయితే 44,000 ఇది ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో, అదే మనకు శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో 77,000, అదే కేబీఆర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో మనకు 38,000 అవుతుంది. ఇది కన్వీనర్ కోటా. అదే మేనేజ్మెంట్ కోటా అయినట్లయితే ఎన్ఎస్ కాలేజ్లో 88,000 అవుతుంది. అదే శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్లో అయితే 1,55,000 అవుతుందండి. కేబీఆర్ కాలేజ్లో అయితే 77,400 రూపీస్ అనేది హార్టికల్చర్ సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ అనమాట. ఎవరైనా ఒకవేళ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, సీట్ జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు సీట్ క్యాన్సిలేషన్ పెనల్టీ అనేది పడుతుందండి. వాళ్ళకి ఏంటి అంటే జనరల్గా వాళ్ళకైతే 4,720 రూపీస్ అనేది పెనల్టీ పడుతుంది. అది మనకు SC/ST క్యాండిడేట్కి అయితే 2,036 రూపీస్ అనేది పెనల్టీ అనేది పడుతుంది. ఇది ఒకవేళ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే. ఒకవేళ అడ్మిషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేశానంటే ఆల్రెడీ పే చేసినటువంటి డబ్బులు పోతాయి. దాంతోపాటు పెనల్టీ అనమాట. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 4,720 రూపీస్ పే చేయాలి. SC/ST ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ అయితే 2,360 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. కాలేజ్లో సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ కమ్ మెమరాండము, హాల్ టికెట్, ర్యాంక్ అవుట్ ఆఫ్ ఏపీ సెట్, SSC ఈక్వలెంట్ సర్టిఫికేట్, అండ్ దెన్ కమ్యూనిటీ సర్టిఫికేట్, వాళ్ళకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ TC, ఫార్మర్ కోటా ఉన్నట్లయితే ఆ ఫార్మర్స్ కోటాకి సంబంధించిన ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి. స్పెషల్ కేటగిరీగా ఉన్నట్లయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఫార్మ్స్ ఖచ్చితంగా ఒరిజినల్ ఫార్మ్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మీరు ఏపీ ఎంసెట్ ఫిల్ చేస్తూ ఉంటారు కదండి, పొరపాటున ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ మార్చుకోవాలి అనుకుంటే వాళ్ళు గ్రీవెన్స్ రిక్వెస్ట్ని ప్లేస్ చేయొచ్చు. ప్లేస్ చేసి ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నా, అటాచ్ చేయాలన్నా, లేదంటే మీరు ఏమైనా కరెక్షన్స్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా గ్రీవెన్స్ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ గ్రీవెన్సెస్ ఎలా పెట్టాలో అని కూడా మీకు అక్కడ చెప్తాను అనమాట ఒక వీడియో చేసినప్పుడు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మండే నుంచి సాటర్డే వరకు 10:30 AM నుంచి 5 PM లోపల ఈ కింద ఇచ్చినటువంటి ఈచ్ కాలేజ్ సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. ఆ కన్సర్న్ పర్సన్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చదివి మీరు అప్లై చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్స్. షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. I wish you all the success. Thank you.